మళ్ళీ వస్తాను మీ దగ్గర. రియాజుద్దీన్ గారు, ఎలా చూడాలి అంటే రెండు మతాలు వేరు, విశ్వాసాలు వేరు, బట్ పక్క పక్కన కలిసి ఉండాల్సిన పరిస్థితి. శతాబ్దం పైగా ఈ గందరగోళం, ఒక యుద్ధ వాతావరణమే కొనసాగుతూ వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఒక శాంతి ఒప్పందం లాగా కనపడుతోంది. అది వెంటనే ఫలితాలు వచ్చిందని ఎవరు అనుకోకపోయినా దీర్ఘకాలంలో దీనికి కావాల్సిన అడుగులు పడుతున్నాయా, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, మొట్టమొదటిసారిగా మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యంలో ఈరోజు ఖైదీలకి సంబంధించిన పరస్పర బదిలీ ఏదైతుందో దాన్ని మనం ఆహ్వానించాలి. ఇక్కడ శాంతి నెలకొల్పాలని మనం భావించాలి. ఇక నాగరికత గమనం అనేది అంతిమ లక్ష్యంగా శాంతియుత జీవనాన్ని కోరుకుంటుంది నాగరికత. ఎప్పుడైనా కూడా శాంతియుత సమాజంలో మాత్రమే మనం అభివృద్ధిని ఆకాంక్షించగలుగుతూ ఉంటాం. జీవితం లక్ష్యం బ్రతకడమే కదా, ఆ బ్రతకడాన్ని ఈరోజు ఛాలెంజ్ గా మారినప్పుడు ఖచ్చితంగా బ్రతుకుదేరు కోసం పోరాటాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మనం ట్రంప్ ను అభినందిస్తూనే ఇరాన్ కు మనం జైజేలు పలకాలి. ఎందుకంటే ట్రంప్ గాని పక్కన ఇజ్రాయెల్ కు ఇరాన్ గుణపాఠం చెప్పింది. ఇంతకుముందు పెద్దలు జేపీ గారు చెప్పిన అభిప్రాయాన్ని నేను వివేదిస్తున్నాను. పాలస్తీనా ప్రజల జీవన హక్కు వారు ఒక బాధాకరమైన కామెంట్ చేశారు. చిన్నప్పటి నుంచి పాలస్తీనాల్లో చిన్న చిన్న పిల్లలకి విషం నూరిపోస్తూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ భూభాగాన్ని తీసుకొని వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని, తల్లుల్ని చంపినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు పాలస్తీనా అనేది వాళ్ళ జన్మభూమి. అది ఆ జన్మభూమిలో వాళ్ళకే నివాసం లేకుండా చేసినప్పుడు ఆ జన్మభూమి కోసం వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంటారు. అంతకుముందు ఫరాఫత్ కు సంబంధించిన పోరాటాన్ని భారతదేశం గుర్తించింది. మొన్న కూడా మోడీ గారి సర్కార్ యుఎన్ఓలో పాలస్తీనా సొంత దేశాన్ని గుర్తించింది. నీకు ఒక దేశానికి సంబంధించిన స్వతంత్రవాదులు ఆ దేశానికి సంబంధించిన స్వతంత్రవాదులు కనిపించినప్పుడు వేరే దేశానికి వాళ్ళు దేశద్రోహులుగాను తీవ్రవాదులుగా కనిపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సిందంటే పోరాటాలు ఒక దేశానికి మరొక దేశానికి మధ్య భిన్నంగా ఉంటాయి. 1948 లో ఏ పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ చాలా దారుణంగా ఆక్రమించిందో, పాలస్తీనా తమ భూమిలోనే వాళ్ళకు బేసికల్ గా బేస్ లేకుండా చేసిందో, కాబట్టి విముక్తి పోరాటం స్టార్ట్ అయింది. ప్రపంచంలో అన్ని దేశాలు సపోర్ట్ చేసినాయి. అమెరికా కనుక ఈ రోజు ఇజ్రాయెల్ కనుక లేకుంటే ఇజ్రాయెల్ అనే దేశం అక్కడ ఏర్పడడానికి అవకాశం ఉండకపోయింది. కానీ చాలా రోజుల తర్వాత ఈరోజు ట్రంప్ ఆయన ఇంటర్నల్ విధాలు ఏమున్నా కూడా ఈ శాంతి విషయాల్లో మాత్రం ఒక 20 సూత్రాల ప్రణాళికలు తీసుకొచ్చాడు. హమాస్ ఒక విషయాన్ని చెప్పింది, అంటే ఇజ్రాయెల్ సైన్యం అక్కడి నుంచి పూర్తిగా వెనకపోకుండా ఆయుధాలు అప్పగించడం కూడా సాధ్యం కాదు కదా. శత్రువు దగ్గర వెపన్స్ ఉంటాయి, నీ దగ్గర వెపన్స్ తీసేస్తే శత్రువు నేను కొట్టి బయటికి తీసుకుపోతాడు కదా. కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి యుద్ధంలో శాంతి ఉన్నప్పుడు. శాంతిని ఆహ్వానిస్తున్నాం. భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా మనం 1948 నుంచి నెహ్రూ గారు ఫారిన్ పాలసీ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా పాలస్తీనా పట్ల నిక్కచ్చిగా వివరించింది. అక్కడక్కడ కొన్ని విషయాలు అటు ఇటు అయినా కూడా మన పాలస్తీనాను దేశంగా గుర్తించడంలో మనం డెఫినెట్ గుర్తుపెట్టుకున్నాం. కానీ పాలస్తీనా కోసం పోరాడిన వాళ్ళు ఆ దేశభక్తులు విరోచితమైన పోరాటం. దాన్ని మనం ఆహ్వానం తప్ప వాళ్ళు విషపూరితంగా ఇజ్రాయెల్ అనే దేశమే 1948 ముందు చరిత్రను మనం చూస్తా ఉన్నాడు. బ్యాలెన్స్ గా మాట్లాడడం వల్ల చరిత్రకు మంచి సందేశం ఇవ్వగలరు. దాదాపు 1000 ఏళ్ల నుంచి ఆ గొడవ నడుస్తుంది. ఆ విషయానికి వస్తే ఈరోజు డెఫినెట్ గా ఈరోజు కోవిడ్ తర్వాత ప్రపంచం అంతా కూడా ఇంకా పూర్తి సంక్షోభం నుంచి బయటకు రాలేదు. ఒకవైపు యుక్రెయిన్ వార్, రష్యాకు యుక్రెయిన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో, ఇంకా జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ప్రపంచం ఆర్థిక మాధ్యమంలో వెనుక నెట్టివే పరిస్థితులు నెట్టివేయబడ్డాయి. మన ఇరాన్ కి సంబంధించిన వార్ అప్పుడు మన దేశం మీద కూడా దాని ఇంపాక్ట్ పడే విషయం మనం కూడా చూసాం మనం. కాబట్టి చాలా సుదీర్ఘకాలంగా అసలు నిజంగా ఆ రోజు యాసిన్ అరాఫత్ కనుక ఇజ్రాయెల్ సంపూర్ణంగా సపోర్ట్ చేసి ఉండి ఆ ప్రభుత్వాన్ని మీద ఏమీ దాడులు చేయకుంటే ఈ రోజు పాలస్తీనాలో అద్భుతమైన శాంతి ఉండేది. అరాఫత్ కి సంబంధించిన విషయాలని డ్యామేజ్ చేసిన తర్వాత సహజంగా అంతకన్నా తీవ్రంగా పోరాటం చేసే హమాస్ బయటకు వచ్చింది. కాబట్టి వీటన్నిటి వెనుక ఇజ్రాయెల్ ఉంది. కానీ ఇజ్రాయెల్ కు మన ఇరాన్ ఒక మంచి గుణపాఠం చెప్పింది. ఇజ్రాయలే కాదు, అమెరికా కూడా గుణపాఠం చెప్పింది. నువ్వు అనుకున్నట్టుగా బాంబు వేయగానే దేశం సరెండర్ కాదన్న విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేసి చూపెట్టారు. కాబట్టి ఆ ఇరాన్ మీద అమెరికా అటాక్ తర్వాత ఈక్వేషన్స్ లో కొంత మార్పు వచ్చింది. ఒక దేశం సాధ్యం కాదు. శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక దేశం మరొక దేశాన్ని సంపూర్ణంగా జయించడం ఆధునిక ప్రపంచంలో సాధ్యం కాదు. ఉక్రెయిన్ కూడా మనం చూస్తున్నాం. రష్యా ఎంత బలమైన దేశం కూడా యుక్రెయిన్ పూర్తిగా అణచివేయడం సాధ్యం కావట్లేదు. అట్లాగే ఈ రోజు అమెరికా ఎన్ని బాంబులు దాడి చేసినా, ఇజ్రాయెల్ కి ఎన్ని వెపన్స్ ఇచ్చినా కూడా పూర్తిగా పాలస్తీనాకు సంబంధించిన స్వతంత్ర ప్రతిపత్తిని, వాళ్ళ సొంత ల్యాండ్ ని ఆ ప్రజలకు దూరం చేయడం సాధ్యం కాదు. ఆ దశ ఎక్కడ వరకు వచ్చిందంటే చివరికి ఒక్కరి మిగిలిన కూడా పోరాటం చేసేందుకు సిద్ధపడి ఉన్నారు అక్కడ పాలస్తీనా ప్రజలు. ఆ నేపథ్యంలోనే శాంతి కోసం ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నాన్ని హమాస్ ఆహ్వానించడం, ఈ రోజు ఆహ్వానం మేరకు
కొంతమేరకు ప్రాక్టికల్ గా దాన్ని చూపెట్టాలని మనం ఆహ్వానించాలి. రైట్ సార్, మళ్ళీ ఇలా వస్తా. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు దాడి ద్వారా మాత్రమే పరిష్కారం ఉంటుందనే విషయం నుంచి ఓకే. శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నంలో భారతదేశం వైపు నుంచి కానీ ప్రపంచ శాంతిని కోరుకునే మనందరం కూడా ఈ పరిణామాన్ని డెఫినెట్ గా మనం ఆహ్వానించాలి. వెళ్తాను. మీరు 2-3 సార్లు అబ్జెక్ట్ చేయబోయారు, క్విక్ గా చెప్పండి. పెద్ద చరిత్రలో మనకి 1 అవర్ లో లోతుగా చరిత్రను అయితే అధ్యయనం చేయలేవు రియాజ్ గారు. సరే, మీ పాయింట్ మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మెసపోటోమియా నాగరికత ఏదైతే మధ్యప్రాచ్యంలో ఉందో, బాబిలోనియన్ నాగరికత, యూదులు అరబ్బులు కలిసి శాంతియుతంగా జీవనం సాగించిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ. చాలా కాలం వరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఏదైతే వాంటెడ్లీ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే యూదులను తప్పడం మొదలు పెట్టాడు, అప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కు రావడం మొదలు పెట్టారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అరబ్బులు యూదులు వేల సంవత్సరాలు కలిసి ఆ ప్రాంతంలో జీవించారనే ఒక సత్యాన్ని మిత్రులు ఇప్పుడు ఎవరైతే అన్నారో ఆయన వారు ఒకసారి దాంట్లో పేరు చూస్తే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1948 లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఎంతమంది ఇజ్రాయెల్ వాళ్ళు బిజినెస్ కి సంబంధించిన ఇష్యూస్ లో రకరకాల కోణాల్లో అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. 48 లో వచ్చినప్పుడు వెనక రావడానికి ప్రధానమైన కారణం అంటే నాజీయిజం. మేమే ప్రపంచంలో గొప్ప వాళ్ళు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరనే నాజీలు యూదులను భయంకరంగా చెప్పిన సందర్భంలో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చే సందర్భం. వెనక్కి వచ్చినప్పుడు కూడా యుఎన్ఓ అనేది కనుక అప్పుడే కనుక క్లియర్ గా క్లారిటీతో రోల్ ప్లే చేసినప్పుడు ఇది ఉండకపోయింది. అప్పుడు సామ్రాజ్యవాద దేశాలు కూడా బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ఆ నిలబెట్టే ప్రయత్నం అరబ్బుల మద్దతుతో నిలబెడితే ఇది కాన్ఫ్లిక్ట్ లో ఉండకపోయేది. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఐ గాట్ ఎంఫిల్, ఐ గాట్ గోల్డ్ మెడల్. అనేక దేశాలు తిరిగినాను. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక దేశం మరొక దేశానికి తీవ్రవాదంగా కనిపించవచ్చు, కానీ ఆ దేశంలో వాళ్ళు స్వతంత్ర పోరాటంలో ఏదైనా కూడా శాంతి రావాలని ప్రయత్నం చేయాలి. అరబ్బులు యూదులు శాంతియుతంగా జీవించాలని ఒక చరిత్ర తెలుసుకున్నప్పుడు విద్వేషాలను పెంచే వాళ్ళకి విద్వేషాల మీద చలి కాకుండా విద్వేషాల మీద